to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Medium Air Frameless Gas Cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. సో ఈరోజు నీరజ గారు రాశారు హైదరాబాద్ నుంచి. సోయా కార్న్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సోయాకి కార్న్ కి కాంబినేషన్ యాక్చువల్లీ హెల్దీ. కాంబినేషన్ ఎలా ఉంటుంది రాజు గారు? అంటే కొంచెం మనం ఏదైనా లైట్ ఏదైనా మసాలా పొడులు రెండిటికి కూడా ఐ మీన్ సోయాకి కానీ కార్న్ కి సోయా కొంచెం చప్పగా ఉంటుంది, కార్న్ కొంచెం లైట్ స్వీట్ గా ఉంటుంది కదా. సో కొంచెం మసాలా టచ్ చేస్తే మనకు రైస్ బాగా వస్తుంది. ఓకే. సో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాం. కొంచెం మసాలాలు అవి వేసుకుని చేసుకుందాం. ఎస్ అండి. ఓకే, సోయా కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ అరకప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, షాజీరా 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. సో మిగతాది మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ నేతితో చేస్తున్నాను. ఓకే. సో మనకి ఇంకా కొంచెం టేస్ట్ బాగా వస్తుంది కదా నేతితో చేసుకుంటే. సో దీంట్లో ముందుగా షాజీరా. ఓకే. షాజీరా బాగుంటుందా రాజు గారు? బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు సో అన్ని మసాలా దినుసులు కాకుండా కొంచెం ఈ షాజీరా ఒకటి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో మొత్తం కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే గరం మసాలా పొడిలో యాడ్ చేస్తాను ఎండింగ్ లో. ఓకే. సో అది బాగుంటుంది. సో దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగితే నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఎస్. సో ఇది బాగా వేగకపోతే అప్పుడు మనకు కొంచెం పచ్చి వాసన అనేది వస్తుంది. వెల్లుల్లి మెయిన్ గా. అల్లం పర్వాలేదు, మనం పచ్చిగా తీసుకుంటాం, కానీ వెల్లుల్లి అంత చాలా మందికి ఇష్టం ఉండదు. అవును. సో కాబట్టి ఇది ప్రాపర్ గా వేగితేనే మనకు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పుదీనా. ఓకే. అలాగే ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి. సో స్వీట్ కార్న్ కూడా వేసాం కాబట్టి కొంచెం వేగితే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే, వేగిపోతూ ఉంటుంది. ఆలోపక్క చిట్కా చూసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: ఎండాకాలంలో ఎండవేడిమి తట్టుకోవడానికి మనం రకరకాల జ్యూసులు తాగుతూ ఉంటాము. అయితే సబ్జా గింజల్ని నీళ్లలో నానబెట్టి ఆ నీళ్ళని తాగుతూ ఉన్నట్లయితే ఒంటికి ఇంకా బాగా చలువ చేస్తుంది. ఓకే. సో చిట్కా చేసేసారు కదా, ఇది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం రాజు గారు? మీల్ మేకర్ అండి, నానబెట్టేసుకున్న మీల్ మేకర్. సో దీంతో పాటుగానే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే. సో రైస్కి సరిపడా ఉప్పు. సో ఇలా మీల్ మేకర్ కాంబినేషన్లో స్వీట్ కార్న్ కానీ లేదా పచ్చి బఠానీలు దొరికే సీజన్లో ఆ పచ్చి బఠానీలు యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది. అవును. ఓకే. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్, బాస్మతి రైస్. సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి గరం మసాలా. ఓకే. సో ఫైనల్ గా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి.
ఓకే, రైస్ వేసిన తర్వాత బాగా కలిపేసి కొంచెం మనకు ఆ రైస్ మగ్గితే ఏంటంటే ఈ దీంట్లో వేసిన ఆ మసాలా తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కూడా బాగా పట్టేస్తాయి. చాలా ఈజీ కదా రాజు గారు, బాగుంది. అండ్ అలాగే హ్యాపీగా క్యారీ చేయడానికి, దానికి లంచ్ కి బాక్సెస్ లో తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మధ్య మధ్యలో ఆ స్వీట్ కార్న్ తగులుతూ ఆ మీల్ మేకర్, సో మనం ముందుగా కూడా అనుకున్నాం కదా మంచి హెల్దీ, ఇది హెల్దీ. అవును. సో పిల్లలకి వాళ్ళకి చేసి పెట్టేప్పుడు కొంచెం ఈవినింగ్ టైంలో కూడా అడుగుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో మనం ఇలా ఏదైనా అంటే ఇలా గింజలు కానీ యాడ్ చేసి కూడా డిష్లతో మనం రెడీ చేయొచ్చు. ఓకే, సో డిష్ రెడీ. ఓకే, ప్లేట్ ఇస్తారా? చూడడానికి చాలా యమ్మీగా కనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో అన్ని మసాలాలు కూడా యాడ్ చేసాం కదా. యా, సో ఫైనల్ గా కొంచెం పుదీనా. ఓకే, సోయా కార్న్ రైస్ రెడీ. ఓకే, గుమగుమలాడిపోతూ సోయా కార్న్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా కార్న్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. మీల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పుదీనా, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మీల్ మేకర్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా కార్న్ రైస్ రెడీ. సోయా కార్న్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, సూపర్ రాజు గారు. నేతితో చేశారు కదా, ప్లస్ ఆ మసాలాలు కూడా యాడ్ చేసాం కదా, సో మంచి టేస్టీగా యాడ్ అయింది. అంటే సోయా కానీ అలాగే కార్న్ కు కూడా. యా, అండ్ ఆ పుదీనా ఫ్లేవర్ ఎవ్రీథింగ్ కరెక్ట్ గా సరిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ యాక్చువల్లీ చాలా బాగుంది. అదేమో క్రంచీ క్రంచీగా, అదేమో సాఫ్ట్ సాఫ్ట్ గా. వెరీ నైస్, ట్రై చేసుకోవచ్చు రాజు గారు, బాగుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. డెడ్ స్కిన్ ఉన్నవారు మస్క్ మిలన్ జ్యూస్ ని తరచూ తాగుతూ ఉండాలి. ఈ జ్యూస్ తాగడం వలన స్కిన్ సాఫ్ట్ గా అవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో రాజు గారు ఏం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో ఏం చేయబోతున్నారు? మనం ఇన్స్టెంట్ గా చేసుకునే ఉత్తప్పం చూపిస్తున్నాను. అది కూడా కొంచెం టొమాటో ఫ్లేవర్ లో, టొమాటో ఉత్తప్పం. చాలా బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఉత్తప్పం అంటేనే చాలా బాగుంటుంది. దాంట్లో మీరు టొమాటోతో చేస్తున్నారు కాబట్టి కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఎస్ అండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. టొమాటో ఉత్తప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో ఉత్తప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 2, మినపగుళ్ళు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా నేను ఏంటంటే మినపగుళ్ళు అలాగే బియ్యం 2 కలిపేసి కనీసం ఒక 2 నుంచి 3 గంటలు నానితే బాగుంటుంది. సో ముందుగా నేను నానబెట్టి పెట్టేశాను. సో ఈ నానబెట్టిన ఈ బియ్యం మినపగుళ్ళను మీడియం గ్రైండర్ లో వేసేద్దాం. ఓకే, ఓకే, లిడ్ పెట్టేసి. ఓకే, సో ఇదంతా కూడా బాగా గ్రైండ్ అయిపోవాలి. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం ఉప్పు అలాగే టొమాటోస్ యాడ్ చేయాలా? టొమాటో ఉత్తప్పం అనుకున్నాం కదా. అవును. సో ఆ బ్యాటర్ లో మొత్తం మనకు టొమాటో మిక్స్ అయిపోతుంది. సో బ్యాటర్ లోనే టొమాటో వేసేయాలా? సో దట్ పిండికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది కదా. ఓకే ఓకే, సో దీంట్లో మనకు ఫాస్ట్ గానే అవుతుంది కదా. సో కొద్దిగా ఉప్పు. ఓకే,
సరిపోతుందా రాజు గారు? కొంచెం చాలు. సో అలాగే ఈ టొమాటో ముక్కలు కూడా. ఓకే, కట్ చేసుకున్న టొమాటోస్. ఎస్. సో ఇదంతా కూడా ఫైన్ గా గ్రైండ్ అయిపోతే అండ్ దెన్ నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే, సో ఇది కొంచెం గ్రైండ్ అవ్వాలి కదా, ఆ లోపు ఒక చిట్కా చేసేద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. బంగాళదుంపను పేస్ట్ లాగా చేసి దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఫేస్కి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ ఫెయిర్గా అవుతుంది. చిట్కా చూసేసాం కదా రాజు గారు, పిండి రెడీ అయిపోయినట్టేనా? ఓకే, ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేద్దామా? ఓకే, సో కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది కదా ఎస్, బికాస్ ఆఫ్ టొమాటో. ఓకే, సో పిండిది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం రాజు గారు? ఇక్కడ పెట్టేసుకుందాం. వేసేసుకోవడమే కదా ఊతప్పం? సో కొంచెం వాటర్ ఇస్తారా? యా. సో కొంచెం లూజ్ అయితే మనకు బాగుంటుంది. యా, వేసుకోవడానికి కూడా కొంచెం వీలుగా ఉంటుంది కదా. ఎస్. ఓకే, సో రెడీ. సో ఇంక మనకి ఊతప్పం అంటే కొంచెం పెద్దగానే, కొంచెం మందంగా కూడా వస్తుంది. అవును. ఓకే, సో దీనిపైన సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే, ఆనియన్స్, సో అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం చిన్న చిన్నగా తరుక్కుంటే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, దీన్ని ఆయిల్తో రెండు వైపులా వేయించుకోవాలి. ఓకే, సో ఊతప్పం కాబట్టి మనకు కొంచెం టైం తీసుకుంటుంది. Yeah. దోశ అంత టైం ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా అవుతుంది. సూపర్ రాజు గారు. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ లో కానీ ఈవినింగ్ టైంలో కొంచెం చూడండి లైట్ పింకిష్ కలర్ లో వచ్చింది. లుక్ బాగుంది. అండ్ టొమాటో మనం యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా మళ్ళీ మనకి వేరే డిప్స్ ఏం అక్కర్లేదు. హ్యాపీగా ఇలాగే డైరెక్ట్ అలాగే తీసుకోవచ్చు. దీంట్లోనే అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర అన్ని వేసాం కదా. ఈ కాంబినేషన్ అంటే మనకి ఈ చట్నీతో బాగుంటుంది. రెగ్యులర్ కొబ్బరి చట్నీతో తీసుకోవచ్చు. కొబ్బరి చట్నీ చేసుకున్నాం. వావ్. సో కొంచెం ఇలా అంధ్రాలు చేస్తే సో కొంచెం ఆ స్టీమ్ అనేది బయటకు వచ్చేసి ఆ మధ్యలో అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా, సో మధ్యలో కూడా బాగా ఉడికిపోతుంది. ఓకే, సూపర్. సో మెయిన్ గా సమ్మర్ స్పెషల్ లో ఈ ఊతప్పం చూపించడానికి కారణం ఏంటంటే పిల్లలు హాలిడేస్ లలో ఇంట్లో ఉంటారు కదండి. సో వాళ్ళకి రెగ్యులర్ గా మనం మామూలుగా అయితే ఈ దోశలు, ఇడ్లీలు అవి పెడతా ఉంటాం. సో ఈవినింగ్ టైంలో కూడా ఏదైనా స్నాక్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి టైంలో రెగ్యులర్ డిషెస్ కాకుండా వీటిలోనే మనం కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి కొంచెం చేంజ్ చేస్తూ ఉంటే సో ఇలా వాళ్ళకి హ్యాపీగా తీసుకుంటారు. సో వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే హైజీనిక్ గా తయారు చేసిన డిషెస్ తీసుకుంటారు. ఓకే, సో ఇంకొంచెం ఇటువైపు కూడా కొద్దిగా వేగితే మనం తీసేసుకోవచ్చండి. ఓకే, స్మెల్ కూడా బాగా వస్తుంది ఆ టొమాటో తాలూకు. బాగుంది. ఓకే, సో రెడీ. వావ్, సూపర్ రాజు గారు. కానీ వేడివేడిగానే తినాలి. వేడివేడిగా తింటే హ్యాపీగా ఐ థింక్ 1 or 2 తినగానే మనకు ఫుల్ అయిపోతుంది. ఉత్తప్పం ఎక్కువ తినలేము.
సో కొంచెం మందంగా కొంచెం ఎక్కువగానే వస్తుంది. యా, సో టొమాటో ఉత్తప్పం రెడీ అండి. వెరీ నైస్. సో మరి వేడివేడిగా టేస్ట్ చూసేద్దాం. ఫాస్ట్గా కార్వింగ్ చేసేస్తారా? ఓకే. సో ఆరెంజ్ అండి. సో దీంతో బర్డ్ చేస్తాను, అంటే చిక్ చేస్తున్నాను. ఓ ఓకే, చిక్. ఓకే, బేస్ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ వింగ్స్ దీంట్లోంచి కొంచెం అలా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ కట్ చేసిన కొంచెం ఈ బేస్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీని కింద ఇలా పెట్టేస్తే అది సపోర్ట్ అలా ఓపెన్గా ఉంటుంది. ఓకే, సో గుమ్మడి తీసుకున్నాను. ఓకే, సో బీక్, సో కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంటే బాగుంటుంది. సో కొంచెం ఓపెన్గా చూపిస్తున్నాండి. సో అలాగే సో దీన్ని జాయింట్ చేయడానికి టూత్ పిక్స్. ఓకే, సో టూత్ పిక్స్ పెట్టే ముందుగా ఇక్కడ ఐస్ దగ్గర చిన్న హోల్ చేస్తున్నాను. సో అలాగే ఎక్కడైతే బీక్ పెడతామో అక్కడ కూడా చిన్న హోల్, అంటే కొంచెం స్కిన్ మందంగా ఉంటుంది కదా. సో ముందు హోల్ చేసుకుంటే టూత్ పిక్ ఈజీగా అవుతుంది లోపలికి. ఓకే, అలాగే ఐస్ వచ్చేసి లవంగం పెడుతున్నానండి. ఓకే. ఓకే, సో ఇంతవరకు చిక్ రెడీ. ఓకే, దాన్ని కొంచెం క్యూట్గా చూపించడానికి పైన కొంచెం క్రోన్లా పెట్టేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఓకే. సో ఎడ్జెస్ కొంచెం ఇలా జిగ్జాగ్గా కట్ చేసి సో దీన్ని కూడా టూత్ పిక్తో ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. ఓకే, బాగుంది. ఓకే, సో సూపర్. రెడీ. టొమాటో ఉత్తప్పం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఉత్తప్పం తయారీ విధానం మరోసారి చూసేద్దాం. టొమాటో ఉత్తప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టిన మినపగుళ్ళు, నానబెట్టిన బియ్యం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఊతప్పంలా పోసి పైనుండి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, టొమాటో ఊతప్పం రెడీ. టొమాటో ఉత్తప్పం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, సూపర్ రాజు. కొంచెం పుల్ల పుల్లగా, పుల్ల పుల్లగా, అండ్ అలాగే మనం కొంచెం ఆనియన్, ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ పైన వేసుకున్నాం కదా. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. పిండిలోనే డైరెక్ట్ గా ఇలా టొమాటోస్ వేసేసి రుబ్బేయడం చాలా బాగుంది. దానివల్ల మనకి టొమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, ఎక్కువగా తెలుస్తుంది. అంటే యూజువల్లీ మనం పైన స్ప్రింకిల్ చేసుకుంటాము ఉత్తప్పంకి, అలా కాకుండా ఇలా మిక్స్ చేసేసుకుని చేసుకోవడం బాగుంది. అంటే పిల్లలకి ఇవ్వడానికి ఇప్పుడు హాలిడేస్ లో ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ఇలా ఫ్లేవర్స్ చేంజ్ చేస్తే వాళ్ళకి కొత్త కొత్త డిష్ అనేది కూడా ఉంటుంది. వెరీ నైస్, బాగుంది రాజు. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది ఉత్తప్పం. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మరో చిట్కా. చర్మంపై ఏమైనా పుండ్లు కానీ గాయాలు కానీ అయితే, లేదంటే స్కిన్కి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ వేపాకుల్ని పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ని తరచూ అప్లై చేస్తూ ఉన్నట్లయితే దీంట్లో ఉండే యాంటీసెప్టిక్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించి వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే
ఓకే, ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వినోద. వినోద్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్నా నుంచి. దిల్షుక్ నగర్. ఓకే, హలో అండి. హాయ్. మీ పేరు? అనిత. అనిత. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షుక్ నగర్. మీరు కూడా అక్కడ నుంచే, ఒకటే ప్లేస్ బట్ మీ ఫేసెస్ చూస్తున్నా కూడా బాగా సింక్ వచ్చింది. సో మీ ఇద్దరు సిస్టర్సా? లేదండి, తోటికోడలు. తోటికోడల్లా? అయితే నాకు పోలికలు ఉన్నట్టు ఎందుకు అనిపించింది. ఓకే, వాట్ ఎవర్. సో మరి వంటలు చేయడానికి రెడీయా? మీరు ఒక్కొక్క అడుగు ముందుకు రండి. అది ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మరి తెలుసు కదా, ఊరించే వంటలో మనకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మనం వంటలు చేయాలి. ఓకే, చూద్దాం మరి. క్యాప్సికమ్, వావ్, బెల్ పెప్పర్స్, సూపర్. సో మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు వీటితో కదా, చాలా బాగుంటుంది. సో మంచి మంచి కాంబినేషన్స్లో కూడా తీసుకోవచ్చు. బాగా ఆలోచించుకొని చెప్పండి, నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ముందు చెప్తే వాళ్ళు వంట చేయొచ్చు. ఓకే, యా, టైం స్టార్ట్ నా. ఏం చేయొచ్చు క్యాప్సికమ్తో? ఆలోచించండి. ప్రోటీన్కి భిన్నంగా ఎవరికి తెలియని రెసిపీ. వినోద్ గారు చెప్తారా? చెప్పండి. క్యాప్సికమ్ ఆలు ఫ్రై చేస్తానండి. క్యాప్సికమ్ ఆలు కాంబినేషన్లో ఫ్రై. వెరీ నైస్, సూపర్. 19 seconds. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, క్యాప్సికమ్ ఆలు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ ఆలు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. ఓకే వినోద గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఆయిల్ వేస్తాం. వేసుకోండి. ఫస్ట్ పోపు దినుసులు వేయాలండి. ఓకే, ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు. ఓకే. ఓకే, నెక్స్ట్ అండి కరివేపాకు వేయాలండి. తర్వాత ఆనియన్స్. ఆనియన్స్. కొంచెం అల్లం పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టా? కొంచెం పసుపు. పసుపు. తర్వాత క్యాప్సికమ్ వేయాలండి. ఓకే, ఎండుమిర్చి వేసుకోరా వద్దా? అదే. క్యాప్సికమ్ ముక్కలు. సో ఈ క్యాప్సికమ్ కొంచెం వేగాలండి. ఏం చేస్తుంటారు వినోద గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. అవునా? సో వంటలు బాగా చేస్తూ ఉంటారా? ఇష్టమా వంటలు చేయడం? చేస్తాను. ఓకే, సో క్యాప్సికమ్ కొంచెం వేగితే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆలు ఏమో ఉడికించి పెట్టాను ఆల్రెడీ పెట్టేసి. ఓకే, సో క్యాప్సికమ్ కొంచెం వేగాలి కదా. ఓకే, సో కొంచెం వేగినట్టుంది కదా కాస్త. ఓకే, నెక్స్ట్ యాడ్ చేసుకుందామా మిగతావి? బంగాళాదుంప ముక్కలు ఉడికించి కట్ చేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, తర్వాత 1 స్పూన్ కారం అండి. కారం, కొంచెం ఉప్పు తగినంత. ఉప్పు. సో మొత్తం పౌడర్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మొత్తం ముక్కలు పట్టేలాగా. సో మీ ఇద్దరు వంటలు అవి షేర్ చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటాను. హెల్ప్ చేసుకుంటూ. వెరీ నైస్. కొంచెం నువ్వుల పొడి అండి. నువ్వుల పొడి.
1 స్పూన్ దాంట్లో వేసుకో. ఓకే, అయిపోయినట్టేనండి. అయిపోయిందండి. సర్వ్ చేసేద్దామా? ఓకే. రైస్, చపాతీ ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేయాలండి. ఫైనల్ గా కొత్తిమీర. ఓకే. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. ఓకే, వేడి వేడిగా క్యాప్సికమ్ ఆలూ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాప్సికమ్ ఆలూ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. చివరిగా నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఆలూ ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఫోర్ హెడ్ పై మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే టొమాటోని తీసుకుని దీన్ని సగానికి కట్ చేసి ఆ చెక్కతో ఫోర్ హెడ్ పైన రుద్దుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా తొలగిపోయి స్కిన్ సాఫ్ట్ గా తయారవుతుంది. అనిత గారు, మీరేం చేయబోతున్నారు క్యాప్సికమ్ తో? క్యాప్సికమ్ టమాటా మసాలా. ఓకే, సో టొమాటో కాంబినేషన్ లో చేయబోతున్నారు. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? రెడీయా? రెడీ. ఓకే, క్యాప్సికమ్ టొమాటో మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ టొమాటో మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, వేరుశనగ పలుకులు కొద్దిగా, చింతపండు తగినంత, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. అనిత గారు రెడీయా? స్టార్ట్ చేద్దామా? ఆయిల్. ఓకే, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, మసాలా కదా. ఫస్ట్ పోపు దినుసులు. ఓకే, ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు. అవండి వేసుకోండి. ఉల్లిపాయలు. తర్వాత క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకున్నాం. కొంచెం మూత పెట్టేయాలా? సో క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మగ్గాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. టమాటో. ఓకే, తర్వాత వేసుకోవాలి కదా క్యాప్సికమ్ మగ్గాక. ఇక్కడ ఏదో పేస్ట్ రెడీ చేశారు, కొంచెం చెప్తారా ఏమేమి వేశారు ఆ పేస్ట్ లో? దాంట్లోనే నూగులు, పచ్చి కొబ్బరి, పల్లీలు, మసాలా దినుసులు, ధనియాలు, చింతపండు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి పేస్ట్ చేశారు. అవును. అబ్బా. ఓకే, ధనియాలు, మసాలా దినుసులు, చింతపండు, నువ్వులు, పచ్చి కొబ్బరి, పల్లీలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసేసుకుని అలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో అలా పేస్ట్ రెడీ చేసుకుని అది ఇందులో యూజ్ చేసుకోవాలా మనం? అవును. ఒకసారి చూద్దామా క్యాప్సికమ్? సో ఇప్పుడు పేస్ట్ లో మీరు ధనియాలు, నువ్వులు ఇవన్నీ వాడారు కదా, అవన్నీ వేయించారా లేకపోతే అలాగే? వేయించారు. ఓకే, ఇవన్నీ వేయించారా? కొబ్బరి అవన్నీ వేయించాను. కాకపోతే వీటికి ఏది ఆయిల్ వేయద్దు, ఆయిల్ వేయకుండా వేయించుకో. ఓకే, ఇవన్నీ కూడా పాన్ ఫ్రై చేసుకుని అలా పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేసాం. అవును. మీరేం చేస్తూ ఉంటారు అనిత గారు? నేను హౌస్ వైఫ్. అవునా? ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూడడం. టీవీ, వంట. ఓకే, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారా మీ ఇద్దరు? నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం పసుపు. ఓకే, క్యాప్సికమ్ మగ్గిపోయింది కదా, ఫాస్ట్గా అయిపోతుంది క్యాప్సికమ్. పేస్ట్ ఆ పేస్ట్ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోండి.
సో నాకు తెలిసి మొత్తం టేస్ట్ అంతా కూడా ఈ పేస్ట్ వల్లే వస్తుంది అనుకుంటా. అవునవును. కలిపేసుకోండి. వాటర్ ఏమన్నా కావాలా? వాటర్ కావాలి చూసుకోండి. ఇంకొంచెం మూత పెట్టేసి మూత పెట్టేద్దామా? ఓకే, బాగా మిక్స్ చేద్దాం దీన్ని. ఉండలు ఉండలుగా ఉంది కదా. ఓకే, సో కొంచెం ఈ పేస్ట్ మనకి మగ్గిపోతే నెక్స్ట్ ఇంక దింపేసుకోవడమే కదా, అన్ని వేసేసినట్టే. అంతే. సో సాల్ట్ కూడా మీరు పేస్ట్ లో వేసారు కాబట్టి మళ్ళీ అక్కర్లేదు. ఓకే, చూద్దామండి అనిత గారు. చూద్దాం. ఓకే, సో ఆయిల్ రిలీజ్ అయిపోయింది కదా. అయిపోయింది కదా కర్రీ. స్టవ్ ఆపేద్దామా? ఆపేసి ఓకే, మంచి గుమగుమలు ఆడిపోతుంది. కొంచెం కొత్తిమీర. అయిపోయిందండి. అయిపోయింది. ఓకే, వేడివేడిగా క్యాప్సికమ్ టొమాటో మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ మసాలా కర్రీ తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ టొమాటో మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా నువ్వులు, పచ్చి కొబ్బరి ముక్కలు, వేరుశనగ పలుకులు, ధనియాలు, మసాలా దినుసులు వేయించి చింతపండు, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ టొమాటో మసాలా రెడీ. ఓకే, సో 2 రకాల రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి. రాజుగారు కూడా రెడీగా ఉన్నారు. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. యా, సో ముందు క్యాప్సికమ్ టొమాటో మసాలా చూద్దాం. ఓకే. మసాలా కొంచెం ఘాటుగా ఉంది. యా, సో నెక్స్ట్ ఆలు కాంబినేషన్ లో ఫ్రై. ఓకే, ఏది బాగుంది రాజు గారు? రెండిట్లో ఒకటి కామన్ గా ఉంది. సో ఇద్దరు కూడా మంచి స్పైసీ, బాగా కారంగా చేశారు. బాగా తింటారా స్పైసీ అవునండి. మీ ఇంట్లో? ఓకే, సో ఎండాకాలం అంత కారంగా తినకండి. అంటే బట్ కొంచెం కొద్దిమందికి బాగా అలవాటు ఉంటుంది కదా. సో అలా ఉంటేనే కొంచెం ఫుడ్ తిన్న ఫీల్ అనేది. నాకు అప్పుడే కంట్లో నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి, అంత కారంగా ఉంది. సో ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే తీసుకున్న కాంబినేషన్ అనేది బాగుంది. సో ఆలు క్యాప్సికమ్, సో అది మంచి కాంబినేషన్ అన్నమాట. సో ఇక్కడ టొమాటో వేసేసి మసాలా పేస్ట్ వేసారు కదా, సో అది కూడా కాంబినేషన్స్ అది బాగుంది. మొత్తం అంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి అన్ని వేసారు కదా, బాగుంది. సో రెండిట్లోకి ఆలు కాంబినేషన్ తో చేసిన క్యాప్సికమ్ టేస్టీగా ఉంది. సో దీంట్లో కొంచెం మసాలా ఇంకొంచెం ఫ్రై కావాలి, ఫ్రై అవ్వాలి. మీరు పల్లీలు కూడా కొంచెం పచ్చిగా తీసుకున్నారు, చింతపండు వేసారు, ఇవన్నీ కొంచెం టైం తీసుకుంటాయి. ఓకే, సో మీరు తీసుకున్న మసాలా బాగుంది, ఇంకొంచెం ఫ్రై అయితే ఇంకా టేస్టీగా బాగా వచ్చాయి. సో ఈరోజు ఆలు క్యాప్సికమ్. వెరీ నైస్. సో వినోద్ గారు, కంగ్రాచులేషన్స్. మంచి వంటను పరిచయం చేశారు మాకు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఈ శారీ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇలా వచ్చేసారు. అనిత గారు, మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి వంటని పరిచయం చేశారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి ఊరించే వంటల్లో మంచి మంచి వంటలు మాకు చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పులుసు కూరలు చేసేటప్పుడు దాంట్లో చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసినట్లయితే కూరకు మరింత రుచి వస్తుంది. ఈ రోజు అభిరుచిలోని వంటలన్నీ చాలా బాగున్నాయి కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటల్లో చూసిన సోయా కార్న్ రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో సోయా, కార్న్, రైస్, తర్వాత నెయ్యి. సోయా స్పెసిఫిక్గా షుగర్ సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా మంచిదండి.
రీసెంట్గా ఒక సర్వే ఏం చెప్పిందంటే 62 మిలియన్ ఇండియన్స్ షుగర్తో బాధపడుతున్నారు, డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారని చెప్పింది. దాదాపుగా ఇది 7% ఆఫ్ టోటల్ పాపులేషన్. అంటే మనము ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మన భారతదేశంలో ఈ షుగర్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఇంకొక రీసెర్చ్ కూడా చెప్పారు. అదేంటంటే 2035 లోపు ఇది మరింత పెరగచ్చు. అంటే టోటల్ పాపులేషన్లో 10% వరకు కూడా షుగర్ సమస్యతో బాధపడచ్చు అని రీసెర్చ్ చెప్తుంది. ఇప్పుడు ఇంతగా షుగర్ పెరగడానికి కారణం ఏంటి అంటే, ముఖ్యమైన కారణం జీన్స్ అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ జెనెటిక్ కారణం కాదు. జెనెటిక్ అనేది ఒక కారణం అంతే, ఒక పర్సంటేజ్, ఒక చిన్న మోతాదు. మన జీవన శైలిలో మార్పులు రావడమే, మనం తినే ఆహారంలో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండడమే, సోయా, మళ్ళీ కార్న్, రైస్ అనేది ప్రాసెస్ చేయబడిన రూపంలో, అంటే వైట్ రైస్లో తీసుకుంటే ఖచ్చితంగా మనకు షుగర్ సమస్య వస్తుందండి. అంటే నేను స్వీట్స్ తినను, ఇంకేమీ తినను, నాకు ఎందుకు వస్తుంది అంటే, మనం ప్రాసెస్డ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. ప్రాసెసింగ్ అంటే ఏంటి? మిల్లుకు పంపించి దాన్ని చక్కగా దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ పోగొట్టేసి మనం తినే ఆ వైట్ రైస్ కూడా ప్రాసెస్డ్ రైసే. సో ఈ సోయా, ఈ రైస్, ఈ కార్న్ అంతా కూడా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మళ్ళీ, అంటే మన పూర్వీకులు చెప్పిందే కొత్త విషయం ఏం కాదు, వాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, నెయ్యి ఒక చెంచా తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ ప్రాసెస్డ్ ఆహారం తీసుకుంటే మటుకు చాలా ప్రాబ్లమాటిక్ అని చెప్తున్నారు. అందుకని డెఫినెట్గా మనం బ్రౌన్ రైస్తో ట్రై చేసుకోవాలండి. డెఫినెట్గా అలవాటు చిన్నపిల్లలకి చేసేస్తే వాళ్ళు ఎంత ఈజీగా అడాప్ట్ అవుతారంటే, మీరు చూడండి, మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే ఇచ్చి చూడండి, వాళ్ళు చాలా ఈజీగా అడాప్ట్ అయిపోతారు. వాళ్ళకి అది రుచిగా కూడా అనిపిస్తుంది. మనం కూడా అలాగే చేయాలి. చాలాసార్లు చెప్పాను, పూర్తి బ్రౌన్ రైస్ కాకపోయినా సింగిల్ పాలిష్డ్ రైస్ అయినా మనం స్టార్ట్ చేయవలసిందే. చేస్తేనే ఈ షుగర్ సమస్య నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. సోయా లాంటివి ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనం డయాబెటీస్ సమస్యని దూరంగా ఉంచవచ్చు. ఇంకో ముఖ్యమైన సూచన కూడా ఇచ్చారు వాళ్ళు, అదేంటంటే, ఆల్రెడీ షుగర్ వచ్చే ప్రమాదం ఉంది, మా పేరెంట్స్కి ఉంది అని ఆల్రెడీ హింట్ ఉంటే గనక, ఈ జీవనశైలి మార్పులు గనక వాళ్ళు చేసుకుంటే వాళ్ళు షుగర్ రాకుండా కూడా చూసుకోవచ్చు అని పక్కాగా చెప్తున్నారు. కాబట్టి మనము ఈ మార్పులు అనేది చేయవలసినది కంపల్సరీ, తప్పకుండా మనం ట్రై చేయాల్సిందే. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన టొమాటో ఉత్తాపం, ఇలాంటివే మనం తీసుకోవాల్సిన ఆహారం, ఇలాంటి ఆహారమే. టొమాటో, మన దోస పిండి అంటే మినపప్పు, తర్వాత రైస్, అల్లం, సింపుల్గా జీర్ణించుకోవడానికి కరెక్ట్గా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు దోశ కూడా మంచి ప్రపోర్షన్తో ఉన్న బ్యాలెన్స్డ్ ఆహారం. దాంట్లో మనం టొమాటోస్ అండ్ అల్లం యాడ్ చేయడం మూలాన ఏం చేస్తున్నాము, అల్లం మళ్ళీ అరుగుదలకి బాగుంటుంది. హిపోక్రటిస్ అనే అతను ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అండి. ఆయన ఏం చెప్పాడంటే, లెట్ దై ఫుడ్ బీ దై మెడిసిన్, అంటే నీ ఆహారమే నీకు ఔషధంగా ఉండాలి. ఎంత చక్కటి మాటలండి అవి. అంటే ఇప్పుడు మనం తినే ఈ అల్లము, ఈ అల్లంలో ఉన్న ఔషధమే మనకు జీర్ణించుకోవడానికి యూజ్ అవుతుంది అని. కానీ సమ్మర్ సీజన్లో అల్లం మోతాదు జాగ్రత్తగా తీసుకోవాలి, మరీ ఎక్కువ తీసుకుంటే కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మామూలు ఉత్తాపానికి టొమాటో ఉత్తాపానికి క్యాలరీస్ కూడా పెద్దగా తేడా లేవండి. అలాంటి అడిషన్స్ ఇప్పుడు టొమాటో దాంట్లో యాడ్ చేసినప్పుడు కూడా మనకు పెద్దగా, అంటే క్యాలరీలో డిఫరెన్స్ లేదు. కాబట్టి ఇలాంటి వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత ఊరించే వంటలో క్యాప్సికమ్ ఆలూ ఫ్రై, క్యాప్సికమ్ టొమాటో మసాలా. క్యాప్సికమ్ ఆలూ ఫ్రైలో క్యాప్సికమ్, బంగాళదుంపలు, నువ్వులు, ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి. సరిగ్గా నువ్వులు ఇలాగే వాడాలి. ఎలాగంటే, ఇప్పుడు మనము ఈ క్యాప్సికమ్ ఆలూ ఫ్రైలో క్యాప్సికమ్ ఒక 250 గ్రామ్స్ వాడామనుకోండి, బంగాళదుంపలు ఒక 100 గ్రాములు, సుమారుగా నలుగురికి వంట చేసుకుంటున్నాం. సో ఆ ప్రపోర్షన్ మేరకు మనం 250 గ్రామ్స్ క్యాప్సికమ్,
ఒక 100 గ్రామ్స్ బంగాళదుంపలు. క్యాలరీ పరంగా కూడా మనం మేనేజ్ చేసుకునే విధానాన్ని చెప్తున్నాను. తర్వాత నువ్వులు ఒక 15-20 గ్రామ్సే మనకు యూజ్ అవుతాయి. ఎక్కువ వేస్తే కూడా మనము ఆ రుచి ఉండదండి, ప్లస్ మనకు అవసరం కూడా లేదు. సో ఏదైనా కరెక్ట్ ప్రపోర్షన్లో పడితేనే మనకు ఆ రుచి కూడా. సో ఈ క్యాప్సికమ్, ఈ బంగాళదుంపలు ప్లస్ ఈ నువ్వులు కరెక్ట్ ప్రపోర్షన్లో ఉండి, ఇక మిగిలిన ఐటమ్స్ దేంట్లో కూడా కొవ్వు లేదు చూడండి. అంటే ధనియాల పొడి కానీ అల్లం వెల్లుల్లి కూడా మనకు ఫ్యాట్ లేదు. అలాంటప్పుడు ఇండివిజువల్గా నువ్వుల్లో నుంచే మనకు అవసరమైన కొవ్వు అది కూడా వస్తుంది కాబట్టి మనకు హానికరంగా ఉండదు. ఇప్పుడు క్యాప్సికమ్ టొమాటో మసాలాలో క్యాప్సికమ్ టొమాటో తర్వాత నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ధనియాలు, మసాలా దినుసులు ఇవన్నీ వేసి మనం పొడి కొడుతున్నాం, మసాలా చేస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి 2-3 రకాల ఫ్యాట్ ఐటమ్ మిక్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా ఎలాగో అలాగో ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. సో ముందు చూసిన దాంట్లో ఓన్లీ నువ్వులు ఉంది, ఇందులోనేమో 2-3 రకాలు ఉన్నాయి. సో మనకు డెఫినెట్లీ 2-3 రకాలు వాడినప్పుడు మూడిట్లో కూడా ఎంత మనకు అవసరమైన కొవ్వు పదార్థాలు ఉన్నప్పటికీను కొవ్వు పదార్థాలు మనకు ఒక మోతాదులోనే అవసరం ఉంటుంది. మరీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అది కూడా ప్రాబ్లం. సో డెఫినెట్గా అల్టిమేట్లీ పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ మనము ఒక టైప్ ఆఫ్ ఫ్యాటీ ఐటమే వాడాలి. దానికి ఉదాహరణ ఈరోజు మీరు ఊరించే వంటలోనే చూశారు. సో క్యాప్సికమ్ ఆలూ ఫ్రై ఈజ్ అ బెటర్ కాంబినేషన్ పరంగా మనకు ఆ కాంబినేషన్ అంతా కూడా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. క్యాప్సికమ్ టొమాటో మసాలా లిటిల్ మోర్ కెలరిఫిక్ అండ్ ఫ్యాటీ. సో ఇవాళ మనం చూసిన వంటకాల్లో మనం రోజువారీగా ఏవేవి మార్పులు చేసుకుంటే ఇంకా మన డైట్ మెరుగ్గా ఉంటుందని చూస్తే ఈ టొమాటో ఊతాపం అండి చాలా బాగుంది. అది మనం ఊతాపం కానీ దోశ కానీ చేసుకోవడమే. సో దాంట్లో మళ్ళీ టొమాటోస్ అలా ఫ్రెష్గా యూజ్ చేస్తే ఇంకా మంచిది, కాస్త అల్లంతో పాటు బాగుంది. తర్వాత అదేవిధంగా సోయా కార్న్ రైస్, రోజు మనం ఒక పూట రైస్ అయితే తీసుకోవాలి. సో అలాంటప్పుడు ఇలాంటి రైస్ ఐటమ్స్ తీసుకుంటే బాగుంటుంది. సో సోయా కార్న్ రైస్, టొమాటో ఉతాపం అండ్ క్యాప్సికమ్ ఆలూ ఫ్రై ఈ మూడు కూడా మనకు రోజు చేసుకునే ఐటమ్స్లో బాగా యూజ్ చేసుకొని అలాగే క్యాలరీస్ కానీ ఫ్యాట్ కానీ లిమిట్లో ఉంచుకోవచ్చు. ఇక క్యాప్సికమ్ టొమాటో మసాలా అంటారా, నోట్ చేసుకోండి, కానీ కొంచెం ఫ్యాటీగా ఉంది కాబట్టి తరచూ కాకుండా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చాలా బాగున్నాయి వంటలు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.